రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రుల, ఈసారి రిపబ్లిక్ డే సందర్భంగా అనేక మంది ప్రముఖులకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి సత్కారాలతోటి గౌరవించడం జరిగింది. వారిలో ఒక పేరు ఆర్విఎస్ మణి అనేటటువంటి మాజీ ప్రభుత్వ అధికారిది. ఈ ఆర్విఎస్ మణికి పద్మశ్రీ ఇచ్చారు. ఎందుకంటే ప్రజాసేవలో ప్రభుత్వ అధికారిగా నిజాయితీగా పనిచేసిన కారణంగా ఆయనకి అవార్డునిచ్చారు. ఆర్విఎస్ మణిది చాలా ఆసక్తికరమైన చరిత్ర. ఆయన చేసినటువంటి పని, ఏ రకంగా ఆయన ఆనాటి హోంమంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి కొందరు స్వార్థపరులైనటువంటి అధికారులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒకరిద్దరు బ్లాక్ షీప్స్, అదేవిధంగా మొత్తం మీద ఒక భయంకరమైన కుట్రకు తెరతీసినటువంటి రాజకీయ శక్తులు, ఈ మూడింటి పైన అలుపెరగని పోరాటం చేసి ఆయన సత్యాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించారు. నిజానికి ఆర్విఎస్ మణి కథ ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ రకంగానైతే ఇస్రో కేసులో నంబి నారాయణన్ మీద తప్పుడు ఆరోపణలు వేసి జైల్లో పెట్టి ఏళ్ల తరబడి మన రాకెట్ ప్రోగ్రామ్ని, మన యొక్క మిసైల్ ప్రోగ్రామ్ని వెనక్కి వెళ్ళేలా చేశారు. అదేవిధంగా ఆర్విఎస్ మణి విషయంలో కూడాను అదే రకమైన ఒత్తిళ్లు పనిచేసే అంత కష్టమైనటువంటి పరిస్థితి ఆయనకు రాలేదు. కానీ ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వచ్చింది. ఆర్విఎస్ మణి అసలు పేరు రామస్వామి వెంకట సుబ్రమణి. ఆర్విఎస్ మణి అని చెప్పి ఆయన అంటారు. ఆయన హోంశాఖలో ఐఏఎస్ అధికారి. ఆయన హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. చాలా కీలకమైనటువంటి బాధ్యత, అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి అసైన్మెంట్స్లో ఆయన పాల్గొన్నారు. సరిగ్గా 2004 నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పతనమై అటల్ బిహారీ వాజ్పేయి దాదాపుగా రాజకీయ సన్యాసంలోకి వెళ్ళిపోయి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నపూర్వకంగా హిందూ టెర్రర్, సాఫ్రన్ టెర్రర్ అనేటటువంటి పదాన్ని ప్రచారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దానికోసం అనేక ప్రయత్నాలు చేసింది. సాఫ్రన్ టెర్రర్ అన్న పదాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఉపయోగించటము, పత్రికల్లో దానికి ప్రచారం రావడము, మక్కా మసీదు పేలుళ్ళు, సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ళు, మాలేగాంవ్ పేలుళ్ళు, వీటన్నిటిలో కూడాను ఈ సాఫ్రన్ టెర్రర్, హిందూ ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పి ఒక భారీ ఎత్తున ప్రచారం చేయటం జరిగింది. దానికి సంబంధించి రకరకాల కథనాలను పత్రికల్లో ఇవ్వడం ద్వారా మొత్తము జాతీయవాద సంస్థలను, హిందుత్వవాద సంస్థల్ని బోనెక్కించేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. సరిగ్గా ఇదే సమయానికి 2004 ప్రాంతంలో జూన్ 15, 2004లో గుజరాత్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 4 వ్యక్తులు చనిపోయారు. ఈ 4 లష్కర్ తోయబాకి చెందినటువంటి ఉగ్రవాదులు. వీళ్ళు నరేంద్ర మోదీ, అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రి, ఆయనను చంపేందుకు వచ్చారు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెలువరించింది. చనిపోయిన వాళ్ళల్లో 19 ఏళ్ల ఇష్రత్ జహాన్ అనేటటువంటి అమ్మాయి ఉంది. జావేద్ గులాం షేక్, ఇతని అసలు పేరు ప్రాణేష్ పిల్లై. కేరళలో లవ్ జిహాద్కి గురై మతం మార్చుకుని జావేద్ గులాం షేక్గా మారాడు. మరొకతను అమ్జద్ అలీ రాణా, 4వ వ్యక్తి జీషాన్ జోహర్. ఈ 4 వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరి అహ్మదాబాద్కు వచ్చారు. అహ్మదాబాదులో పేలుళ్ళు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని హత్య చేయడం కోసము వీళ్ళు ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ముందస్తుగా సూచన రావడం వల్ల వీళ్ళని చుట్టుముట్టే ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఇష్రత్ జహాన్, జావేద్ గులాం షేక్, అమ్జద్ అలీ రాణా, అదేవిధంగా జీషాన్ జోహర్లు చనిపోయారు. అయితే దీనిని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పక్షంలో ఉన్నటువంటి నాయకులు, రాజకీయ పార్టీలు ఈ సాఫ్రన్ టెర్రర్తో ముడిపెట్టడం, దీన్ని ఫేక్ ఎన్కౌంటర్గా చూపించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఈ మొత్తం కేసులో ఏదో ఒక రకంగా తెల్లగడ్డాన్ని, నల్లగడ్డాన్ని
జైలుకు పంపించాలి అని చెప్పి పెద్ద ఎత్తున పథకం జరిగిందన్నటువంటి విషయాన్ని ఆర్వీఎస్ మణి బయటపెట్టారు. తెల్లగడ్డం ఎవరు? అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ. నల్లగడ్డం ఎవరు? అప్పుడు మంత్రిత్వ శాఖ కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా. అప్పటికి అమిత్ షాకి నల్లగడ్డం ఉండేది కాబట్టి నల్లగడ్డాన్ని జైల్లో పంపాలంటే 2004లోనే నరేంద్ర మోదీ జాతీయ స్థాయి రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని భావించి అతన్ని కేసుల్లో ఇరికించేటటువంటి ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా సాఫ్రన్ టెర్రర్ పేరిట హిందూ నాయకులు అనేక మందిని, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కావచ్చును, కల్నల్ పురోహిత్ కావచ్చు, గుజరాత్లోని వనవాసులకు సేవ చేస్తున్నటువంటి స్వామి అసీమానంద కావచ్చు, వీళ్ళందరినీ కూడాను అనేక ఇతరులను కూడాను దీనిలో ఇరికించే ప్రయత్నం జరిగింది. ఏకంగా మోహన్ భాగవత్ పేరు కూడాను ఇరికించేటటువంటి ప్రయత్నం జరిగింది ఆ రోజుల్లో. అయితే ఇదంతా దీనికోసమని వాళ్ళు సంతకాలు పెట్టమని, ఈ పత్రాల మీద సంతకాలు పెట్టి వీళ్ళందరినీ దోషులుగా, సాఫ్రన్ టెర్రర్ విషయంలో దోషులుగా చూపించాలని చెప్పి అప్పుడు అండర్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్వీఎస్ మణి పైన చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. 2009లో ఆయన సంతకం పెట్టినప్పటికీ తక్షణమే ఆయన అసలు విషయాన్ని బయట పెట్టడము, ఆ తర్వాత ఆయన సాఫ్రన్ టెర్రర్ కుట్రను బట్టబయలు చేస్తూ ఒక పుస్తకాన్ని రాయటము, అనేక ఇంటర్వ్యూలు ఇవ్వడము, మొత్తం మీద ఏ రకంగా ఈ సాఫ్రన్ టెర్రర్, ముఖ్యంగా ఈ ఇష్రత్ జహాన్ కేసులు, ఈ 2 అబద్ధాలు, వీటి విషయంలో ఎటువంటి పునాదులు లేవన్నటువంటి విషయాన్ని ఆయన చెబుతూ వచ్చారు. తన బాధ్యతను ఆ రకంగా ఆయన అనేక ప్రమాదాలకి ఓర్చి, అనేక నష్టాలకు ఓర్చి ఆయన తన బాధ్యతను నెరవేర్చారు. 2004లోనే లాహోర్ నుంచి వచ్చేటటువంటి ఘజ్వా టైమ్స్ అనేటటువంటి పత్రిక, ఇది లష్కర్ తోయిబా నడిపించే పత్రిక, అది ఇష్రత్ జహాన్, జావేద్ గులాం షేక్, అమ్జద్ అలీ రాణా, జీషన్ జోహర్, వీళ్ళు 4 మా లష్కర్ తోయిబా కార్యకర్తలు, గెరిల్లాలు, ఉగ్రవాదులు అని చెప్పి ప్రకటించుకుంది. అయితే ప్రభుత్వం దాన్ని కూడా అణగదొక్కే ప్రయత్నం చేసింది, దాన్ని పక్కన పెట్టి ప్రయత్నం చేసింది. 2008 ముంబై పేలుళ్లలో ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైనటువంటి డేవిడ్ కోల్మెన్ హెడ్లీ, దావుద్ గిలానీ ఇతని అసలు పేరు, పాకిస్తానీ ఇజ్రాయిలీ పేరు పెట్టుకుని డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అనే పేరుతో చలామణి అవుతూ ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అమెరికన్ అధికారులకి అతను ఈ ఇష్రత్ జహాన్ లష్కర్ తోయిబా కార్యకర్త అన్నటువంటి విషయాన్ని అంగీకరించారు. ఆ తర్వాత 2013లో అప్పటి ఐబీ చీఫ్ అయినటువంటి ఆసిఫ్ ఇబ్రాహీం ఒక అఫిడవిట్ను దాఖలు చేసి, లేదు అసలు ఈ ఇష్రత్ జహాన్ కేసులో ఇష్రత్ జహాన్ లష్కర్ తోయిబా కార్యకర్త, ఆమె మోదీని హత్య చేయటం కోసం వచ్చింది, ఆమె అటు అద్వానీని ఇటు మోదీని ఇద్దరిని హత్య చేయాలన్నటువంటి కుట్ర పన్ని ఇక్కడికి వచ్చిందన్నటువంటి అఫిడవిట్ని ఆయన ఇచ్చారు. దాని మొత్తము వెనుక ఈ ఆర్వీఎస్ మణి చేసినటువంటి పని ఆధారంగానే ఆయన ఈ అఫిడవిట్ని ఫైల్ చేశారు. ఆసిఫ్ ఇబ్రాహీం నిజంగా చాలా సాహసాన్ని ఆయన కూడా ప్రదర్శించారు. అయితే ఆయన అత్యున్నత అధికారి, కోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ విషయాన్ని చెప్పారు. కానీ సిస్టములో ఉంటూ సిస్టములో సాఫ్రన్ టెర్రర్, కషాయ ఉగ్రవాదం అనేటటువంటి కుట్రను చేసేందుకు రాజకీయ నాయకులు చేసిన ప్రయత్నాన్ని, ముఖ్యంగా కొందరు అధికారులు కుమ్మక్కై చేసిన ప్రయత్నాన్ని ఆర్వీఎస్ మణి చాలా గట్టిగా వ్యతిరేకించారు. ఇన్నేళ్ల తరువాతైనా సరే ఆయన చేసినటువంటి సేవల గుర్తింపుగా ఆయనకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆర్వీఎస్ మణి అని పద్మశ్రీ జాబితాలో చూసినప్పుడు ఎవరో సాధారణమైనటువంటి వ్యక్తి, ఎవరో మృదంగ వాయిద్యకారుడో, లేకపోతే తబలా వాయిద్యకారుడో, లేకపోతే గాత్ర కచేరీ చేసేవాడు అని భావించకూడదు. ఈ దేశాన్ని ఒక అబద్ధం నుంచి కాపాడినటువంటి అధికార యంత్రాంగం పైన మచ్చ వేసి ఒక రాజకీయ కుట్రలో భాగస్వామి కాకుండా నిలబడేందుకు ఆయన చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆర్వీఎస్ మణి చేసినటువంటి ప్రయత్నానికి గుర్తింపుగా ఇన్నేళ్ల తరువాతైనా సరే ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన రాసినటువంటి సాఫ్రన్ టెర్రర్ పుస్తకాన్ని తప్పనిసరిగా తెప్పించుకుని చదవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కుట్రలు ఏ రకంగా జరిగాయి,
ఇవి మనకి అర్థం చేసుకోవడంలో నిజంగా 2004 నుంచి 2014 వరకు ఏ తరహా కుట్రలు ఈ దేశంలో అంతర్గతంగా జరిగాయి అన్నది తెలుసుకునేందుకు ఈ పుస్తకము చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.